కాకినాడ జిల్లా తునిలో కలకలం రేపుతున్న చిన్నారి మిస్సింగ్ కేసులో మరొక బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పాప అదృశ్యమైన రోజుకు సంబంధించిన సరికొత్త సీసీటీవీ ఫుటేజీ ఇప్పుడు కేసును మరొక మలుపు తిప్పింది. ఈ నెల 6వ తేదీన ఉదయం 11:30 గంటల ప్రాంతంలో చిన్నారితో పాటుగా వారి పెంపుడు కుక్క కూడా మిస్ అయినట్లుగా విజువల్స్ ద్వారా స్పష్టమవుతుంది. అయితే మధ్యాహ్నం 1 గంట సమయంలో స్థానిక గుడి దగ్గర పెంపుడు కుక్క ఆందోళనతో అటు ఇటు తిరిగినట్లుగా సీసీటీవీలో రికార్డైంది. ఇక ఆ తర్వాత అది ఎటు వెళ్లిందనే దానిపై క్లారిటీ లేదు. కానీ ఈ నెల 9న చిన్నారి వెళ్లిన దారిలో కాకుండా దానికి పూర్తి వ్యతిరేక దిశ నుంచి ఆ కుక్కను తిరిగి ఇంటికి చేరుకుంది. ఆశ్చర్యకరంగా ఇంటికి వచ్చిన 2 రోజులకే ఆ పెంపుడు కుక్క మృతి చెందడం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. దీంతో కుక్క పోస్టుమార్టం రిపోర్ట్ ఈ కేసులో అత్యంత కీలకంగా మారనుంది. మరోవైపు పాప ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి గాలిస్తున్నాయి. కాకినాడ జిల్లా తునిలో కలకలం రేపుతున్న చిన్నారి మిస్సింగ్ కేసులో మరొక బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పాప అదృశ్యమైన రోజుకు సంబంధించిన సరికొత్త సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు కేసుకు మరొక మలుపు తిప్పింది. ఈ నెల 6వ తేదీన ఉదయం 11:30 గంటల ప్రాంతంలో చిన్నారితో పాటు వారి పెంపుడు కుక్క కూడా మిస్ అయినట్లుగా విజువల్స్ ద్వారా స్పష్టమవుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, తుని చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ నెల 6వ తారీఖున ఉదయం సుమారు 11:30 గంటల సమయంలో చిన్నారితో పాటు కుటుంబానికి చెందిన పెంపుడు కుక్క కూడా కనిపించకుండా పోయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ లో అదే రోజు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో స్థానిక ఆలయం సమీపంలో ఆ కుక్క ఆందోళనగా తిరుగుతున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. అయితే అక్కడ నుంచి కుక్క ఎటు వెళ్ళిందన్నది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఇక అలాగే మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే చిన్నారి అదృష్టమైన 3 రోజుల తర్వాత అంటే 9వ తేదీన ఆ కుక్క ఇంటికి చేరింది. అయితే చిన్నారి వెళ్ళినట్టు భావిస్తున్న ఎడమవైపు దారిలో కాకుండా కుడివైపు మార్గం నుంచి ఇంటికి వచ్చినట్టుగా గుర్తించారు. అనంతరం 2 రోజులకే ఆ కుక్క చనిపోవడం కేసులో కొత్త అనుమానాలకు దారితీస్తుందని చెప్పవచ్చు. అలాగే దీంతో కుక్క మృతిపై కూడా పోలీసులు దృష్టి సారించారు. కుక్క పోస్టుమార్టం నివేదిక కేసు దర్యాప్తులో కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయని కూడా మనకి తెలుస్తుంది. అలాగే మరోవైపు చిన్నారి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా కొనసాగిస్తున్నాయి. కొండ ప్రాంతాల్లో ఉచితంగా ఇప్పటి వరకు ఎలాంటి అటవీ జంతువుల ఆనవాళ్లు లభించలేదని కూడా మనకు సమాచారం తెలుస్తుంది. అదే సమయంలో అనుమానితుల ఫోన్ కాల్ డేటాను పోలీసులు స్కోణంగా పరిశీలిస్తున్నారు. పిఠాపురం, కోటవృట్ల, డి పోలవరం ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలుగా రంగంలోకి దిగి అనుమానితుల కోసం గాలింపు చర్యలు కూడా చేపడుతున్నారు. ఇది అలా ఉండగా చిన్నారి క్షేమంగా తిరిగి రావాలని గ్రామస్తులు ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారని చెప్పవచ్చు. మనీషా, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.